నిమిషాల స్కిట్, 8 కెమెరాలు, 6 టీమ్ లీడర్స్, 4 కంటెస్టెంట్స్, 2 జడ్జెస్, ఒక యాంకర్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అనుకున్నారా? ఆ 10 నిమిషాల స్కిట్ 8 కెమెరాల ముందు 6 టీమ్ లీడర్స్ తో పోటీ పడుతూ 4 కంటెస్టెంట్స్ ని తీసుకుని 2 జడ్జెస్, ఒక యాంకర్ తో పాటు మీ అందరినీ కడుపు నవ్వించడానికి ఇప్పుడు రెడీ అయిపోయారు. హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్, ప్లీజ్ వెల్కమ్ దెమ్. ముత్తైదులకే ముత్తైదుడు స్వామి, రోజా గారు అనసూయ గారు నా వైపు అసూయతో చూస్తున్నారు. వాళ్ళిద్దరు దిష్టి తగలకుండా నన్ను కాపాడు స్వామి. శాంతి, ఆ చెట్టు మీద ఏం వెళ్తాయి? కాకులు, కోతులు. ఆ సొల్లంతా వాటికి చెప్పు, నాకు కాదు, రోజా గారికి కాదు. అయ్యో, దున్నపోతాను పొడవడానికి వస్తుంది. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. నువ్వు రజనీకాంత్ కంటే గొప్పలో ఉన్నావు. ఎద్దు ముఖం మీదే వెలిగించావు. అమ్మయ్యా, మీరు టయానికి వచ్చారు, లేకపోతే అతను పొడిచేదండి. అన్ని నీకు అనుకూలంగా ఉండవే. ఎరుపు చూస్తే ట్రైన్ అయితే ఆగుద్ది, ఎద్దు అయితే పొడిచిద్ది, చూసుకోవాలి. అలా చూస్తారేంటండి? ఆ ఎద్దుని దగ్గరికి లాగి వంచేసి నలిపేసి. నువ్వు బెడ్ దగ్గర చేసేవన్నీ గొడ్డు దగ్గర చెప్తావేంటి? అతను పొడుస్తుంటే చూస్తూ ఉంటారా? మీరు అంత యాక్టింగ్ చేయకండి. మామూలుగా వదిలేస్తే అది లొంగే పని అయితే పొడిచేద్దు కూడా రాసి అర్థం చేస్తారు. ఎందుకంటే అలా అంటారు? మీ దారి రహదారి అంటారు కదా. అది రజనీకాంత్ దారి, నా దారి రోజు అమీర్పేట నుంచి నానక్రం కూడా దారే. అయినా ఈ ఎద్దుని ఎవరు పంపించారంట? నాకు తెలిసి ఆ నీలాంబర్ అయి ఉంటది. ఐ లవ్ నీలాంబరి. ఆ ఎద్దు మాదేనండి, తోట తెంపుకొని వచ్చేసింది. నువ్వేం తెంపుకొని వచ్చావు? ఏం మాట్లాడుతున్నారండి? సరే సర్లే, ఇంతకీ ఎన్ని లీటర్లు ఇస్తది? అది ఎద్దు అండి, బర్రె కాదు. నేను అడిగింది కూడా దాని కాదు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు? ఎప్పటి నుంచో నా కోరిక నెరవేర్చాలని ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నా కదండి, అయినా ఇంకా నెరవేర్చలేదు ఏంటండి? అమ్మవారి దగ్గరికి మీరు కూడా అమ్మవారి లాగా రెడీ చేస్తే ఆవిడ కూడా జలస్ ఫీల్ అయ్యి వరాలు ఇవ్వట్లా. ఏమండి, మనకు ఒక పాప కనాలి, ఆ తర్వాత 3 కనాలి, ఆ తర్వాత ఇంకో 3 కనాలి. ఇలా కంటూ వెళ్తుంటే ఏమవుద్దో తెలుసా? ముందు కనింది ముసలు తవ్వుద్ది. మీరు ఈ మధ్యన బాగా మారిపోయారండి. ఇంతకు ముందండి ఉదయం లేవగానే సంధ్యావందనం చేసేవారు. నాకు ఇప్పుడు కూడా చెయ్యాలని ఉంది, కానీ పక్కింటి సంధ్య ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నన్ను ఏం చేయమంటావు? అంటే మీరు చేసే సంధ్యతోనా? మరి కాదా? మరి ఇప్పుడు ఎవరితోనో? ఇప్పుడు అనసూయ వందనం అని. మరి అంత ఇష్టం లేకపోతే మొన్నటికి మొన్న దీపావళి వచ్చింది, రావణాసురుడు చూపించండి, ఎత్తుకొని మరి చూపించారు కదా. నేను ఎత్తుకొని చూపించాలా, నిన్ను ఎత్తుకెళ్తాడేమో అని చూపించా. అది సరే, మొన్నటికి మొన్న మా పుట్టింటికి వెళ్ళా, మరి అంత బాధపడిపోయారు కదండి. నువ్వు వెళ్ళినందుకు బాధపడలేదే, నీతో పాటు పని మనిషి పంకజాన్ని కూడా తీసుకెళ్ళావు కదా, అందుకు బాధపడ్డా నేను. మీరు చెప్పిన పనులను చేస్తూనే ఉన్నారు ఏంటంటే కదా. నువ్వు చేసేది అన్నం చల్లారిందంటే ఎండలో పెట్టి తీసుకొని వస్తుంది, పెరుగు పచ్చడి చేయమంటే పెరుగు రోట్లో వేసి రుబ్బిద్ది. మా అమాయకత్వం గురించి అంత నటించకండి. తలుచుకుంటే అట్ల తద్దిని కూడా నేషనల్ హాలిడే చేస్తారా మీరు? ఇలా పిల్లల మీద అరిచే ఆ ఎదురింటి వెంకట్రావు ఇలా వంగిపోయాడు. అయినా అదేం చెప్పండి అలా వంగిపోయాడు? అది జబ్బా బొక్క. వాడు ప్యాంటు బటన్ తీసుకెళ్లి షర్టుకు పెట్టుకున్నాడంట, అలా వంగిపోయాడు. అది తెలియక తీసుకునేవారు. సర్లే వెళ్ళు, పెద్ద బూపుకుంటూ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమండి, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి అంటాడు. అలాగే పిల్లానికి కూడా కోపిల్లా ఉంటే సరిపోదు కదా. ప్రతి మగవాడి కోరిక అది. మీరే నన్ను కాపాడాలి సార్. అరే నేను ఉన్నదే అందుకు చెప్పరా. నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది సార్, అది నా చేయి జారిపోయిందండి. జీవితం అనేది లూజుగా ఉన్న నిక్కర్ లాంటిదిరా, జాగ్రత్తగా లేకపోతే జారిపోద్ది. ఎవరిని నమ్మలేకపోతున్నాం సార్. నమ్మలేమురా, నమ్మలేం కాబట్టి మనుషులు నిద్రపోతున్నాడు కూడా లేపి నిద్రపోతున్నావా అని అడుగుతున్నారు ఈ మధ్య. సర్లే, ఇంతకీ ఆ యాక్టింగ్ స్కిల్ స్వామి చేసుకున్నాడు ఎవడు? చూపిస్తాను రండి. అవునా, పద. ఎవరైనా ఇంట్లో புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. భరతనాట్యంలో ఎంత ఎత్తుకెదిగిపోయావా? లక 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 దొరికింది. లక 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 దొరకలా, లేక లేక దొరికింది. కరువులో ఉన్నాడు బాబు, లేక 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 అంటాడు.
నా గురించి నీకు తెలియదు. వెంకటపతి రాజా, బాస, బాస నరసింహ. నువ్వు నరసింహ అయితే మరి నేనెవరు నరసింహారావా? ఏంటి నరసింహగా? వాళ్ళ దగ్గర ఒకటే విగ్ ఉంటది. 4 గంటలకు లాగితే రజనీకాంత్, రింగ్ పెడితే శోభన్ బాబు, పైకి లాగితే రామారావు, మొత్తం లేకపోతే అది రాంబాబు, అది రాంబాబు. ఏం మాట్లాడుతున్నావయ్యా? చంద్రముఖి. నువ్వు చంద్రముఖి అంటే సెట్ అవ్వలేదు కానీ రామచంద్రముఖి అను. మిమ్మల్ని చూస్తుంటే ఆవిడే మళ్ళీ పుట్టింది. ఎవరు? జేజమ్మ. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ. కరెక్ట్. ఓహో, ఆ యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకుంది వీళ్ళేనా? వీళ్ళే. ఓహో, యాక్టింగ్ స్కూల్ సాధనం చేసుకోవడానికి వచ్చారా? Yes. వీళ్ళకి కుర్చీలు కూడా వేయకండ్రా. ఏంట్రా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఏంటిది? భారతదేశం మొత్తానికి బారసాలు చేసిందని నీకు తెలియదు ఏంటిదో ఉయ్యాల. అవునులే, జేజమ్మకి అమ్మమ్మ అయితే దానికి తెలియని భారతాలే ఉంటాయి. అంటే ఈ నటనాలయం స్వాధీనం చేసుకోవడానికి Yes. వచ్చారా? ఈ యాక్టింగ్ స్కూల్ మీద నాకు ఎంతో ఆశ ఉంది. అరే, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నువ్వైతే దాంతో అసలు సుఖపడలేవు, నాకు తెలుసు. అరే, ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టానన్నారు కదా, ఇంతకీ అసలు మీరు నేర్పింది ఎవరికరా? నవరసాలు. కళ్ళు పేలినాయి అయ్యా నీ డాన్స్ చూడలేక. ఓహో, ఇప్పుడు వీళ్ళేనా చేసేది? ఓకే ఓకే, జడ్జెస్ జాగ్రత్తగా ఉండండి. కెమెరా మ్యాన్స్ లెన్స్ కి లాగ్ అంటుకోకుండా చూడండి. అనసూయ అప్రమత్తంగా ఉండు. ఆడియన్స్, ఈ 3 నిమిషాలు మీరు చెల్లించుకోక తప్పదు. భారీ మూల్యం, భారీ మూల్యం. వాళ్ళు నటనలో ఉద్దండ పిండాలు తెలుసునా? కాకులు కూడా వద్దనుకునే పెండాలు మాకు తెలుసులే కానీ. నేను ఇప్పుడు ఒకటి చేస్తాను, దాన్ని చేయండి. ఇలా చేస్తే మణిగంధం అంటారు, ఇలా చేస్తే బహిర్ముఖం అంటారు. అలా వెళ్తే మణికొండ, ఇలా వెళ్తే బహిర్భూమి. ఒరే, ఈ యాక్టింగ్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడే ఆటలు రా, జూజూబీ. ఆ పిల్లలే నిన్ను జుజ్బీన్ చేసి ఆడుకుంటున్నారు, అది చూసుకో ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? ఆ. నటనలో ఈయన మా ఇద్దరికి ఆది గురువు. ఆది గురువే కదా, హైపరాది గురువే, నాకంటే ముందు వచ్చాడు. అవసరమా ఫనీ? మొన్న విజయవాడలో మీ ముగ్గురు యాక్టింగ్ చేస్తే ఏమన్నారో తెలుసా? మొన్న గుంటూరులో మెట్రో ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇక్కడ అసలు మెట్రోనే లేదురా బొకడా అన్నారు. మీది కూడా అంతే. అసలు యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? మేము మొన్న ఒక చిన్న వీడియో చేయడానికి కింద పైన పడ్డాం. కింద మీద పడే వీడియోలు ఇటు చేస్తాను, నేను అడిగితే చెప్పేవాడు కదరా. మేము యాక్టింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి రూపాయి 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 పోగేసి వాటితో పాటు పూలు కూడా పోగేసి దీని మీద చల్లండి ఫస్ట్. నీ అబ్బా, మా ఇద్దరిని పిలిచి డైలాగ్ నువ్వు చెప్తున్నావు ఏంట్రా? నేను ఈ టీమ్ లోనే ఒదిగాను, ఈ టీమ్ లోనే ఎదిగాను. వదిలితే ఇక్కడే పొదిగేలా ఉన్నాడు, వెనకపో. ఇప్పుడు మీరంతా నటులారా? అంటే మీకు ఏమి ఇచ్చినా చేస్తారా? ఒకే ఒక్క సీన్ ఇస్తారా? గురువాయూరప్ప, ఆ? మీ ఇద్దరు కూడా నా అంత ఆర్టిస్ట్ అవ్వండిరా, ఆర్టిస్ట్ అవ్వండిరా. మంచి పంచ్. ఇది ఆశీర్వదించావా చెప్పించావా చెప్పు first. చెప్పించాడు. ఏం లేదు, 7 క్యారెక్టర్. దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. మీకు అసలు హావాభావాలు తెలుసా? నాకు హావభావాలు తెలుసు, మనోభావాలు కూడా తెలుసు. మనోభావాలు అంటే యు మీన్ సింగర్ మను గారి భావాలు? ఇక్కడ దాచుకుని ఇంకెక్కడైనా వేసుకోవాలి. హలో, ఒక ఉత్తమ కళాకారుని అవమానిస్తున్నావు నువ్వు. ఇది కూడా ఇంకెక్కడైనా వేసుకోవా ప్లీజ్. 7 క్యారెక్టర్ ఎలా చేయాలంటే, నేను చేస్తా కదా, నేను రౌద్రం బాగా చేస్తా, ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వండి. నేను వీరత్వం బాగా చేస్తా. నేను అభినయం బాగా చేస్తాను. ఒరే నేను మిమ్మల్ని 7 క్యారెక్టర్ చేయమన్నానా, సాయి కుమార్ క్యారెక్టర్ చేయమన్నారా? నువ్వురా. ఇప్పుడు అబ్బా, చచ్చిపోయిన మీ నాయనమ్మ, నాయనమ్మ, మీ నాయనమ్మ పాప ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పటి నుంచో మీ దూరపు చుట్టాలు మీరు ముగ్గురు. నాయనమ్మ, నీ దూరపు మనవన్న వచ్చాను లే నాయనమ్మా. నీ దూరపు కొడుకుని వచ్చాను లే నాయనమ్మా. నాయనమ్మ, నీ దూరపు మామయ్యని వచ్చాను లే నాయనమ్మ. దూరం రా, దేనికి ఇంతకైనా వెళ్ళి దూరం ముగ్గురు. దూరపు నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు వెళ్ళి దానికి చెప్పాలా? దూరపు దూరపు దూరపని పోనీరా. మీ సొంత నాయనమ్మరా, సొంత నాయనమ్మ. సొంత నాయనమ్మ. నాయనమ్మా, ఏయ్, ఏయ్,
ఏం చేశారా? బానే చేసాం కదా. సుధీర్ గుడ్డోడు అయితే దొరబాబు దొర్లి దొర్లి చూపించాడట. అట్టుందా మీ యాక్టింగ్? మీది లాస్ట్ అండ్ ఫైనల్ రా. అసలు దానికి మీకు సంబంధం లేదురా, మీరు చేయండి రా. సంబంధమే లేదా? సంబంధమే లేదు. అయ్యో నాయనమ్మ చనిపోయింది సుమి, మనల్ని చాలా బాగా చూసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ? హలో నాయనమ్మ చనిపోయింది. ఇట్స్ బ్యాడ్ లక్. పబ్ లోకి వెళ్దాం. ఓరి నీ అబ్బా ముసలి చచ్చావా? నాయనమ్మ రే ముసలి, రే ముసలి. యాక్టింగ్ అది ఏంట్రా? అది చేస్తానే ఉంటారు వాళ్ళు. అమ్మా అయ్యో నా నాయనమ్మను కప్పటానికి ఎవరు లేరా? యో మ్యాన్, ఎవరు లేరు, మనకి జడ్జెస్ ఉన్నారు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. బాబు గారు చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సార్. చాలా ఎంటర్టైన్ చేసావు, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్, ఎక్సలెంట్. రోజా గారు స్టార్టింగ్ లో ఆ ఎద్దు ఏదైతే ఉందో ఆ హైపర్ అది స్కిట్ జరుగుతుంటే చాలా సేపు వెయిట్ చేసి చూసాను. బాగుంది. ఒక్కొక్క స్కిట్ లో ఒక్కొక్క హీరో ఎంట్రీ ఇస్తూ చాలా బాగా చేశారు. గెటప్స్ కూడా బాగున్నాయి. లక లక, చంద్రముఖి బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది.